గ్రహాల సంచారంలో మార్పులు జీవితాలపై ప్రభావం చూపుతాయి. నవంబర్ 19న కుజుడు నక్షత్ర సంచారం చేయనున్నాడు. ఈ మార్పు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెస్తుంది. రేపటి నుంచి వారికి గోల్డెన్ డేస్ ప్రారంభమై, డబ్బు, శుభవార్తలు, అదృష్టం వంటివి కలుగుతాయి. గ్రహాల సంచారంలో మార్పు రావాల్సినప్పుడు అది 12 రాశుల వారి జీవితంలో మార్పులను తీసుకువస్తుంది. కొన్నిసార్లు గ్రహాల సంచారంలో మార్పు కారణంగా ప్రతికూల ప్రభావాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుజుడు కాలానుగుణంగా తన సంచారాన్ని మారుస్తూ ఉంటాడు. నవంబర్ 19 రాత్రి ఉదయం 8:20కి కుజుడు తన నక్షత్రాన్ని మార్చబోతున్నాడు. ఎప్పటికప్పుడు గ్రహాలు వాటి సంచారాన్ని మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు రావాల్సినప్పుడు అది ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది. కొన్నిసార్లు గ్రహాల సంచారంలో మార్పు కారణంగా ప్రతికూల ప్రభావాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. గ్రహాలు సంచారంలో మార్పు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో కొంత మార్పు చోటు చేసుకుంటుంది. కుజుడు కూడా కాలానుగుణంగా తన సంచారాన్ని మారుస్తూ ఉంటాడు. కుజుడు రాశి మార్పు చెందినప్పుడు అది ద్వాదశ రాశుల వారి జీవితంలో ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే కుజుడు కాలానుగుణంగా నక్షత్రాలను కూడా మారుస్తూ ఉంటాడు. కుజుడి నక్షత్ర సంచారం త్వరలోనే జరగనుంది. జ్యోతిషశాస్త్రంలో కుజ సంచారం చాలా ముఖ్యమైనది. అలాగే కొత్త సంచారం ఎంతో ప్రభావితమైనది. దీంతో కొన్ని రాశులకు సానుకూల ఫలితాలు ఎదురవుతాయి. కొన్ని రాశులకు ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. ఈ రాశుల వారికి మాత్రం రేపటి నుంచి స్వర్ణకాలం అని చెప్పొచ్చు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఏ రాశులకు కుజ నక్షత్ర సంచారంతో శుభ ఫలితాలు ఎదురవుతాయో తెలుసుకుందాం. కుజగ్రహ నక్షత్ర సంచారం కొన్ని రాశుల వారికి అద్భుతమైన మార్పులను తీసుకురానుంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ గోల్డెన్ పీరియడ్లో వారు ఆశించిన ఫలితాలను పొంది సంతోషంగా ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.